చాలా చీర చూపిస్తున్నాం చూడండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు వేయాలి. తర్వాత అల్లం తల్లులు పేస్ట్, అది మగ్గాక టమాటా పేస్ట్, ఆ తర్వాత చికెన్ మ్యాగ్నెట్ చేసిన చికెన్ వేసేసి బాగా కలిపి ఉంచుతూనే ఇప్పుడు ఒక 15 ఇలా వేగినప్పుడు ఒక 15 మినిట్స్ ఉంచాలి. టమాటా పేస్ట్ వేసేసి బాగా మగ్గబెట్టాలి. అప్పుడు చికెన్లో ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి పెట్టుకుని చికెన్ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని హాట్ వాటర్ వేసుకోవాలి. టమాటా పేస్ట్ బాగా వేగింది. వేగాక చికెన్ బాగా కలుపుకుని చికెన్ ఎలా వేసుకోవడం. కుండలో వండాను, దాకలో మూకుడు అంటారు. చికెన్ ఇలాగ అయ్యాక కొంచెంసేపు మూతని పెట్టుకోవాలి. ఇవ్వండి, ఇలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో కొంచెం వేస్తే చికెను మొత్తని బాగా ఉడుకుతుంది, సాఫ్ట్గా వస్తుంది, గ్రేవీగా వస్తుంది. చికెన్కి సరిపోయిన వాటర్ అంతే మనం తీసుకోవాలి. ఒక 5 మినిట్స్. ఓకేనా? కొత్తిమీర సన్నంగా కొత్తిమీర తరుముకోవాలి. చికెన్ మెత్తగా అయినట్టుందమ్మా. అయ్యింది. వాటర్ వేసేసుకొని కొంచెం పొడగ పెట్టేసుకుంటే గ్రేవీగా కావాలి అనుకునే వాళ్ళు అలా. చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. హాట్ వాటర్ వేసుకోవాలా? ఎక్కువేమో అవసరం లేదు. మా పిల్లలకు కొంచెం గ్రేవీ కావాలి, అందుకోసమని నేను చికెన్ కొంచెం వాటర్ ఎక్కువ వేస్తున్నాను అంతే. ఓకే, చికెన్ అయిపోయినట్టు. మా పిల్లలకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని గ్రేవీ కోసం వేసాను అంతే. వాటర్ అయిపోయినట్టు. ఇంకా లాస్ట్లో కొత్తిమీర, గరం మసాలా వేసేసుకొని సర్వ్ చేసుకోవడం. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఇలా దింపుకోవాలి. చూడండి ముక్కలు అంత బాగా వేగాయో. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎలాగవుతుంది, చాలా బాగుంటుంది.